హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమో C23 ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫీజ్ పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ ఫీజ్ పేమెంట్ లింక్ ఏంటి, అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమోకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి మెయిన్‌గా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి మనకి మార్చ్ 20వ తారీఖున ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చు. ఎస్పీటీ బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఆఫ్ C23 స్కీమ్ ఫస్ట్ ఇయర్ ఇంటిమేషన్ రిగార్డింగ్ C23 అంటే ఇదే ఫస్ట్ రెగ్యులేషన్ అనేది. సో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. C23 రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మే 2024 which will be commenced from 02/05/2024 tentatively. మే 2వ తారీఖు నుంచి జరిగే అవకాశం ఉంటుంది అని టెంటేటివ్ డేట్ అనేది కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఇంకా పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంక్ నుంచి మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ మీ యొక్క నేమ్ గాని అంటే ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ మీ యొక్క నేమ్ గాని విజిబుల్ అవ్వకపోతే మీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ 1 వీక్ బిఫోర్ ద కమెన్స్‌మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. హాల్ టికెట్స్ అయితే 1 వీక్ బిఫోర్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రొవైడ్ చేశారు. ఫీజ్ పేమెంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మెయిన్ గమనించినట్టయితే ఏ బ్రాంచెస్ అయితే ఎలిజిబుల్ అని ఇక్కడ మనకి అన్ని బ్రాంచెస్ అయితే ఎలిజిబుల్. C23 ఫస్ట్ ఇయర్ కేవలం రెగ్యులర్ మాత్రమే, సప్లిమెంటరీ కాదు, కేవలం రెగ్యులర్ మాత్రమే C23. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా. ఇక మనకి ఆల్రెడీ స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. మే 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది టెంటేటివ్ డేట్ అనేది. ఇంకా ఫీజ్ పేమెంట్ అనేది త్రూఅవుట్ ఆన్‌లైన్ అనేది ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో ఫీజ్ పేమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ పెనాల్టీ టు ఆల్ ద క్యాండిడేట్స్ అయితే ఏప్రిల్ 16వ తారీఖున లాస్ట్ డేట్. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విత్ పెనాల్టీ టు ఆల్ ద క్యాండిడేట్స్ అనేది ఏప్రిల్ 19th అన్నమాట లాస్ట్ డేట్. అండ్ ద తాత్కాల్ స్కీమ్ అయితే 22 ఏప్రిల్ అండ్ సెక్షనల్ మార్క్స్ 29న, కాలేజీకి సంబంధించి ప్రాక్టికల్ మార్క్స్ మనకి మే 30 తారీఖున. ఇది మనకైతే అవసరం అయితే లేదు. ఇంకా ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్‌కి వెళ్ళినట్టయితే ఓల్ ఎగ్జామినేషన్ ఫీ పర్ సెమిస్టర్ ఇక్కడ చూసుకోవచ్చు ₹550 అనేది ఉంటుంది. ఓకేనా. ₹550 అనేది అండ్ ఎక్స్ట్రా 15, 20 బ్యాంక్ చార్జెస్ కూడా కలిపి అయితే ఉంటాయి మీరు ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు. ఇంకా లేట్ ఫీ పెనాల్టీ అనేది ₹600 అయితే ఉంటుంది. తాత్కాల్ స్కీమ్ అయితే 3000 అండ్ ఒకవేళ కాండేషన్ ఫీ అటెండెన్స్ షార్టేజ్ ఉంటే ₹800 అనేది ఉంటుంది. అండ్ ఫీజ్ పేమెంట్‌కి సంబంధించి కాండేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. కేవలం కాండేషన్ లింకే. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ కాండేషన్ ఏప్రిల్ 22వ తారీఖున. ఓకేనా. అండ్ నో క్యాండిడేట్స్ ఈస్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు రైట్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ 15 మినిట్స్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఇదే ఫస్ట్ టైమ్ రాస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ముందుగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీ కాలేజీలో కాబట్టి కండక్ట్ చేస్తారు కాబట్టి 15 మినిట్స్ గాని స్టార్ట్ అయితే లోపలికి అలౌ చేయరు. ఓకేనా. అండ్ వెంటనే ఎగ్జామినేషన్ ఫీ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ డిమాండ్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్. ఒకవేళ మీకు ఎలిజిబుల్ లేకపోతే హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయరు. టైమ్ టేబుల్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ అది మీకు ఫర్దర్‌గా మనకి కోర్స్ అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తామని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు దయచేసి మొబైల్‌లో గాని మీరు ఫీజ్ పేమెంట్ చేయొద్దు. కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచే ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. యాస్ ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్. ఒకవేళ మీ నుంచి మీరు ఫీజ్ పేమెంట్ చేయలేకపోయినా మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా అతి తక్కువ చార్జెస్‌తో ఫీజ్ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ చేస్తాము. అండ్ ఫీజ్ పేమెంట్ లింక్ అనేది కూడా ఇక్కడే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడే డైరెక్ట్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. ఇక్కడే C23 ఫీజ్ పేమెంట్ లింక్ అనేది తొందరలో యాడ్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేది కూడా ఒక స్టూడెంట్‌ది డెమో రూపంలో కూడా వీడియో అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకేనా. ఎవరు కూడా వర్రీ పడొద్దు. అదే విధంగా ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదా మా సర్వీస్ నుంచి కూడా చేయాలంటే అతి తక్కువ చార్జెస్‌తో ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇది క్యాండిడేట్స్‌గా ఇక్కడ మనకి చెప్పాను కదా, హాల్ టికెట్స్ అయితే 1 వీక్ బిఫోర్ మాత్రం హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. వెంటనే ఇంతకు ముందు అయితే డౌన్‌లోడ్ అయ్యేది. కానీ ఇప్పుడైతే చాలా మటుకు ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి 1 వీక్ బిఫోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్టూడెంట్ హూ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ అదర్ రీజన్ షల్ ఫర్ఫిట్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ పేడ్ అండ్ యాస్ దర్ ఎగ్జామినేషన్ విల్ బి క్యాన్సిల్. ఒకవేళ ఎలిజిబుల్ లేకపోయినా ఫీజ్ పేమెంట్ గాని చేసుంటే మీ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి C23కి సంబంధించి లేటెస్ట్ వచ్చిన సర్క్యులర్ అనేది.
అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.